ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం చతుర్థ స్కందం. సనక సనందనాది మునులు ఋతు చక్రవర్తి వద్దకు వచ్చట. విజ్ఞానగనుండన వెలయునీశ్వరుండు తత్వజ్ఞానయుతులైన వారి చేత దీపింపనింద్రాది దేవతోద్దేశంబునను భూమి సురముఖంబున హుతంబులగు హవిస్సులం దృప్తి నందిన గతిన చేతనమైన యాహుతాశనముఖంబు వలన వేల్చిన హవిస్సుల చేతం తృప్తుండుగా కుండుగా ఉన్న లోకమందు అగ్నిముఖమున కంటే ధరామరేంద్ర ముఖము పరిశుద్ధమత్యంత ముఖ్యమనంగం ధనరు నదిగాన భూసురార్చనము సకల జనులు సేవింపందగు ఆర్యజనములారా. ఆర్యమహాజనులారా, భగవంతుడు విజ్ఞాననిధి తత్వజ్ఞాన సంపన్నులైన వారు ఇంద్రాది దేవతల్ని ఉద్దేశించి బ్రాహ్మణ ముఖంగా అర్పించే అన్నం వల్ల హవిస్సు తృప్తి చెందినట్లు అచేతనమైన అగ్నిలో వేల్చిన హవిస్సు వల్ల ఈశ్వరుడు తృప్తి పొందడు. కాబట్టి లోకంలో అగ్నిముఖం కంటే బ్రాహ్మణుల ముఖం పరిశుద్ధమైంది, అత్యంత ప్రధానమైంది. అందువల్ల సకల జనులు బ్రాహ్మణులను సేవించాలి. యజ్ఞయాగాదులు దేవతలను ఉద్దేశించి చేస్తారు. అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు అందుతాయి. తద్వారా పుణ్యలోక ప్రాప్తి, ఇష్ట ఫల సిద్ధి కలుగుతుందని నమ్మకం. ఇక్కడ ఋతు చక్రవర్తి బ్రాహ్మణ సేవలోని ప్రాధాన్యం వివరించాడు. అదీగాక ఏ వేదమందేని నీ విశ్వమెల్లను దర్పణ ప్రతిబింబితమగు వస్తునివహంబు కైవడిందివిరి ప్రకాశించునట్టి విరజమును అవ్యయంబునగుచు సనాతనంబగు వేదమేధరా దేవతాజన మనుదినమున్ దగిలి మహిత శ్రద్ధా తపోమంగళమౌన సంయమ సమాధులంబులు పారుచుండి అర్తి సదసద్విచారులయ్యధికరింతు రట్టి వారల పదరజంబర్తిందాల్సు నలగులకు సర్వపాపక్షయంబు అఖిల సద్గుణావాప్తియును నగుం చతురులారా. ఓ చతురులారా, ఈ లోకమంతా ఏ వేదములోనైనా అద్దములో ప్రతిబింబించే వస్తువుల వలె ప్రకాశిస్తుంది. ఆ విధమైన కలంకము లేనిది, నాశరహితమైనది సనాతన వేదం. దాన్ని శ్రద్ధతో అధ్యయనం చేసి, తపస్సుతో సాధించి, మౌనంతో క్రమబద్ధం చేసుకొని, ఇంద్రియ నిగ్రహంతో నిశ్చలం కావించి సమాధి స్థితిలో ఉండేవారే బ్రాహ్మణులు. సత్యాసత్య నిర్ణయ శక్తి వారికుంది. అలాంటి బ్రాహ్మణుల పాదరజాన్ని ధరించేవారికి సర్వ పాపాలు నశించి సద్గుణాలు అలవడతాయి.
కావున అట్టి విప్రసాద సరోజరేణువు లేనును కిరీటంబున ధరింతు. ఇట్లు బ్రాహ్మణ భజనంబునం చేసి యవాప్త సకల గుణుండును శీలధనుండును కృతజ్ఞుండును శ్రద్ధాయుక్తుండును అయిన మహాత్మునకిల సంపదలు ప్రాప్తించు. గో బ్రాహ్మణ కులంబును ననుశర సమేతుండైన జనార్దనుండును నాయడం ప్రసన్నులయ్యెదరు కాక అని పలుకుచున్న పృథు చక్రవర్తిని గనుంగొని పితృదేవ ద్విజ సత్పురుషులు సంతుష్టాంతరంగులై సాధువాదంబుల అభినందించి ఇట్లనిరి. అలాంటి బ్రాహ్మణుల పాదధూళిని నేను తలపై ధరిస్తాను. బ్రాహ్మణులను సేవించేవానికి సమస్త గుణాలు, శీలం, కృతజ్ఞతాభావం సిద్ధిస్తాయి. అట్టి శ్రద్ధగల మహానుభావుని ఐశ్వర్యాలు వరిస్తాయి. గో బ్రాహ్మణులు అనుచరులతో కూడి విష్ణువు నాకు ప్రసన్నుడగుగాక అని చెప్పిన పృథు చక్రవర్తిని చూసి పితృదేవ బ్రాహ్మణులు సత్పురుషులు సంతోషంతో ఆశీర్వదించి ఇలా అన్నారు. మనుజేంద్ర నీకతంబున ననుపమఘన బ్రహ్మదండ హతుండత్యగ వర్తనుండు నగునట్టి వేణు ననయం నరకంబు వలన అర్తిందరించన్. ఓ పృథు చక్రవర్తి, నీ పుణ్య విశేషం వలన ఎన్నడూ బ్రహ్మదండంచే హతుడైన పాపి వేనరాజు నరకం నుండి తరించాడు. వంశంలో ఒక పుణ్యాత్ముడు జన్మిస్తే వారి వంశం తరిస్తుందనడానికి పృథు చక్రవర్తి గాథ ఉదాహరణ. వేణుని పాపాలు పృథువు పవిత్ర వర్తనతో నశించాయి. పుత్రుడంటే తండ్రియే మరొక రూపంలో జన్మిస్తాడు. కాబట్టి పాపవర్తనుడు సత్పుత్రుని వల్ల పవిత్రుడవుతాడు. కావునం పుత్రేణ లోకాన్ జేతి యను వేదవచనంబు నిశ్చయం వదియునుగాక. కుమారుని వలన తండ్రి సర్వలోకాలను జయిస్తాడనే వేదవాక్యం నిశ్చయం. పురుషవరేణ్య హేమకశిపుండు రమాలనేషు నిందచే నరకమునొందంగూరియు గుణజ్ఞుండు భాగవతుండునైన ఆ వరతనయ ప్రభావమున వాసికి నెక్కి విధూత పాపుండై నిరయము పొందండయ్యే అతి నిర్మల కీర్తిందనర్చంగావునన్. ఓ రాజా, హిరణ్యకశిపుడనే రాక్షసరాజు విష్ణు నింద చేసి నరకానికి వెళ్ళాలని సంకల్పించిన గుణవంతుడు, భాగవతుడు, భక్తుడు అయిన సత్పుత్రుడు ప్రహ్లాదుని వల్ల పవిత్ర కీర్తిని గడించాడు. కాబట్టి పాపాలు తొలగి నరకానికి వెళ్ళలేదు అని పలికి వీరవరేణ్యుండనందగు పృథు చక్రవర్తి నయుతాబ్దంబుల్ ధనరంగ జీవింతువు గాకని తగనాశీర్వదించి అభిమతముప్పన్ అని చెప్పి వీరవరుడైన పృథు చక్రవర్తిని
10,000 సంవత్సరాలు గొప్పగా జీవిస్తావని ఆశీర్వదించి మరీ ఇష్టం కలిగేలా వెండియునిట్లనిరి. దేవా, నీకు సకల లోక భర్తయగు నారాయణనందు ఇట్టి భక్తి కొడముటం చేసియు బ్రహ్మణ్య దేవుండు ఉత్తమ శ్లోకుండునైన సర్వేశ్వరుని సత్కథాజాలంబు వ్యక్తంబు చేయుచున్న నీవు మాకు నాదుండవగుటం చేసియు నేము ముకుంద దాసులమైతిమి. భవదీయ ప్రజానుశాసనంబు ప్రజానురాగంబు కారుణ్యమూర్తులైన మహాత్ములకు స్వభావంబులు కావున ఆశ్చర్యంబుగాదు. దైవ సంజితంబులైన కర్మంబుల చేత వినష్ట జ్ఞానులమై పరిభ్రమించు మాదగు తమ పారంబు గంటి మే సర్వేశ్వరుండు బ్రాహ్మణ జాతిని అధిష్ఠించి క్షత్రియులను, క్షత్రియ జాతిని అధిష్ఠించి బ్రాహ్మణులను, నీ యుభయంబు నధిష్ఠించి విశ్వంబును భరించునట్టి వివృద్ధ సత్వుండు సర్వరూపుండు మహాపురుషుండునైన పృథునకు ఈశ్వర బుద్ధించేసి ఏము నమస్కరింతు మను సమయంబున మరలా ఇలా అన్నారు. ఓ రాజా, నీకు పరమేశ్వరుడైన విష్ణువుపై భక్తి ఉండటం వల్ల పరమోత్తముడు వేదవేద్యుడైన ఆయన మంచి కథలు మాకు తెలియజేస్తున్నా నీవు మాకు రాజువు. కావున మేము కూడా విష్ణు భక్తులమయ్యాము. నీ ప్రజారంజక పరిపాలనం, ప్రజలపై అనురాగం, దయా స్వభావులైన మీ వంటి వారికి సహజం. అందులో ఆశ్చర్యం లేదు. జ్ఞానాన్ని కోల్పోయి సంచరించే మేము దైవం పేర చేసే కర్మల వల్ల మా అజ్ఞానపుటవదిని తెలుసుకున్నాము. ఆ మహానుభావుడు బ్రాహ్మణులను అధిష్ఠించి క్షత్రియులను, వారి ద్వారా బ్రాహ్మణులను, వారుభయుల ద్వారా ప్రపంచాన్ని భరిస్తాడు. అలాంటి బలసంపన్నుడు, సమస్త రూపుడు, మహోన్నతుడు అయిన పృథు చక్రవర్తికి విష్ణుడన్న భక్తితో నమస్కరిస్తున్నాము అని చెప్పే సమయంలో పృథు చక్రవర్తి యుద్ధకు సనకాదులు అర్థించుట. వినువీధి నుండి మెల్లన సనుదించిరి బాలసూర్య సంకాశతనుల్ జన వినుత సిద్ధవర్యులు సనకాదులు సేముసి విచక్షణులంతన్. ప్రజల పొగడ్తలు అందిన ఓ మహారాజా, అప్పుడు ఆకాశ మార్గము నుండి నెమ్మదిగా ఉదయ సూర్య ప్రకాశ తేజులు, మునిశ్రేష్ఠులు, సేముసి దురంధరులు, బుద్ధిమంతులు అయిన సనకాది మునులు వచ్చారు. ఇట్లు సనుదించి ఈ విధంగా వచ్చి అనగాత్ములతిది రూపంబునరా గృహమీది ప్రాణములు నుద్గతి చేందనరి నంబ్రత్యుద్గతి వందనముల మరలం ప్రతిష్ఠితములగు ననుచున్. పుణ్యాత్ములు, అతిథుల
రూపంలో రాగా గృహస్థుని ప్రాణాలు పైకి లేస్తాయి. వారికి ఎదురేగి నమస్కరించడం చేత మళ్ళీ లేచిన ప్రాణాలు యథాస్థానం చేరుకుంటాయంటూ వినంబడు వచన న్యాయంబున నుద్గతములగు ప్రాణములంగ్రమ్మరం బొందను గోరువాండునుంబలే ననుచర ఋత్విసదస్సుండై పృదుండంతన్. అలా వినిపించే మాటల ప్రకారం పైకి పోయే ప్రాణాలను తిరిగి పొందగోరే వాని వలె పృథు చక్రవర్తి తన అనుచరులతోనూ ఋత్విగణంతోనూ సదస్సులతోనూ కూడినవాడై అంతలో ఇంద్రియేషుండు గంధాది కేష్టగుణము గూర్చి యుద్గమన క్రియంగోరి చేయుపగిదిం పృథు చక్రవర్తి సంభ్రమముతోడ మహిత భక్తిని ప్రత్యుద్గమంబు చేసే. జీవుడు గంధాది గుణాలనుద్దేశించి చేయునట్లే భక్తితో రాజు వారికి స్వాగత సన్నాహం చేయగోరి ఉత్సాహంతో భక్తితో ఎదుర్కోలు నడిపాడు. గణగౌరవమున నమ్ముని జనచిత్తవశీకృతుండు సభ్యుండున్ బ్రియుండున్ వినయానత కందరుండై జనవరుండా పరమయోగి చంద్రుల నెలమిన్. అత్యంత గౌరవంతో మునిజనుల మనస్సులచే ఆకర్షింపబడిన ఆ రాజు సభ్యతతో వారికిష్టుడై వినమితమైన కంఠము గలవాడై ఆ పరమయోగీశ్వరుల్ని ఆహ్వానించి పూనియర్హాసనాసీనులం గావించి కరమర్ది విధి వత్ప్రకారమునను పూజించి తత్పదాంబోరుహక్షాలన సలిలంబు లాత్మ మస్తమునం దాల్చి హాటకా కలిత సింహాసనా సీనులై విహితాగ్నులను బోలి వెలుంగుచున్న శర్వాగ్రజన్ముల సనకాదులను చూసి యతుల శ్రద్ధా సంయమాన్వితుండు పరమ సంప్రీతమతియునై పలికెరాజు కోరియో మంగళాయనులార పూర్వ భవమునందిద్ది మంగళప్రద సుకర్మ మేను చేసితి మిముంజోడ నిపుడు గలిగే. పృథు మహారాజు వారిని ఉచితాసనాలపై కూర్చుండబెట్టి వారికి వైదోక్తంగా పూజలు చేసి వారి పాద ప్రక్షాళన జలాలు శిరస్సుపై చల్లుకొని బంగారు సింహాసనాలపై కూర్చొని వేదిక మీది అగ్నుల వలె వెలిగే బ్రహ్మమానస పుత్రులైన శివునికి అగ్రజన్ములైన సనకాది మునులను చూసి మిక్కిలి శ్రద్ధాసక్తులతో పరమ సంతుష్టుండై ఇలా అన్నాడు: ఓ శుభవర్తనులారా, నేను చేసిన పూర్వ పుణ్య కర్మచే ఇప్పుడు మిమ్ముల్ని చూడగలిగాను. సనక, సనందన, సనాతన, సనత్కుమారులు
ఈ నలుగురు బ్రహ్మమానస పుత్రులు. వారెప్పుడు 5 ఏళ్ల ప్రాయంలోనే ఉంటారు. విష్ణు భక్తులు, వైకుంఠములో నివసిస్తుంటారు. విష్ణువు అంతరంగ అభిలాషననుసరించి ప్రవర్తించేవారు. బాల భావంతో ఉంటారు కనుక అవధూత సాంప్రదాయం వీరి నుండే పుట్టింది. శివునికి కూడా వారు అగ్రజులుగా ఉన్నారు. స్వస్తి.